ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామం దగ్గర గుంతలో పడిన చిరుతపులిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చిరుత పడిన గుంత 8 అడుగుల నుంచి 10 అడుగుల లోతు ఉంది. గిద్దలూరు ఫారెస్ట్ రేంజ్మెంట్ అధికారులు ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతోంది. చిరుత గుంతలో పడి 20 గంటలు కావడంతో దానికి నీరు ఆహారాన్ని అందిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి దేవనగరం దగ్గరకు వచ్చిన చిరుతపులి ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయింది. అటువైపు పశువులను మేతకు తీసుకెళ్లిన రైతులు చిరుతపులి గుంతలో పడ్డ విషయాన్ని గుర్తించారు. తర్వాత స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత గుంతలో పడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మార్కాపురం గిద్దలూరు అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. వలలు బోను సాయంతో చిరుతను రక్షించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెడతామని అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. ఇక చిరుత రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. ఎస్ మిత్ర, నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ చిరుతపులి అక్కడ నేలబావిలో పడడం జరిగింది. గిద్దలూరు మండలము దేవనగరం సంబంధించిన గ్రామం సమీపంలో పడ్డటువంటి ఈ చిరుతపులిని అక్కడ గుంతలో పడ్డ విషయాన్ని అక్కడ సమీపంలో ఉన్నటువంటి గేదెల కాపర్లు అక్కడ దీన్ని అరుపులు కేకలు చూసి అక్కడ గుర్తించడం జరిగింది. వెంటనే అధికారులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగినటువంటి ఫారెస్ట్ అధికారులు సాయంత్రం రెస్క్యూ ఆపరేషన్ నిన్న సాయంత్రమే స్టార్ట్ చేశారు. కానీ అప్పటికే పొద్దుపోయి రాత్రి కావడంతో ఆ ఆపరేషన్ అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ అనేది రాత్రి చేయలేకపోయారు. దీంతో వెంటనే ఆ గుంత పైన అంటే చిరుతపులి బయటికి రాకుండా గ్రామాల మీద పడకుండా వెంటనే వల వేసి లోపల దానికి సంబంధించిన ఆహారం మేకను కానీ అంటే మాంసం సంబంధించిన మేకను కానీ అదే విధంగా వాటర్ను కానీ లోపలే గుంతలో పెట్టి వారు దానికి ఆహార పదార్థాలు అందించారు. తర్వాత ఇది తిరుపతి సంబంధించిన నిపుణులైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించే ఫారెస్ట్ సంబంధించిన నిపుణులైన అధికారులను రప్పించే ప్రయత్నం అయితే చేశారు. కానీ మార్కాపురం గిద్దలూరు సంబంధించిన ఫారెస్ట్ అధికారులు ఆ ఆలోచనను పక్కన పెట్టి ఇక్కడ దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించే అధికారులు మార్కాపురం గిద్దలూరు ఫారెస్ట్ అధికారుల రంగంలో జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. కారణం ఏంటంటే ఆ నేలబావిలో 10 అడుగుల లోతులో ఉన్నటువంటి నేలబావిలో లోపలికి వెళ్ళిన తర్వాత పులిని బయటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వీరిని చూసి ఆ పులి భయపడి లోపల ఉన్నటువంటి ఒక గుహలోకి లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తుంది. దీంతో ఆ పులిని ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా బయటికి తీసుకొచ్చే క్రమంలో కొద్దిగా లేట్ అవుతుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మత్తు ఇంజక్షన్ ఇవ్వాలన్నా కూడా ట్రై చేస్తున్నారు. కానీ దాని సక్సెస్ అనేది కావట్లేదు. అయితే మార్కాపురం గిద్దలూరు ఫారెస్ట్ అధికారుల వల్ల అయితే ఇది సక్సెస్ అవుతుంది. లేదంటే ఇంకా తిరుపతి నుంచి కూడా నిపుణులైన అధికారులను కూడా రప్పించే ప్రయత్నం అయితే తదుపరి నిర్ణయం అయితే తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. సుమిత్ర. థ్యాంక్ యూ శంకర్ ఫర్ ద అప్డేట్స్.